అందరికీ తెలిసిందే ప్రజలకి విస్తృతమైన సేవలు అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ మనం ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా గవర్నమెంట్లో తీసుకున్న తర్వాత టోటల్గా ఆల్మోస్ట్ సుమారు 11,000 బస్సులతో ఆల్మోస్ట్ 35 లక్షల కిలోమీటర్సు ప్రతిరోజు తిరుగుతూ ఆల్మోస్ట్ 38 నుంచి 40 లక్షల పాసింజర్స్ని వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చడం తెలిసిందే. వీటన్నిటిలో ఎఫిషియెంట్గా అంటే సర్వీసెస్ ఇంప్రూవ్ చేస్తూ ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ సేఫ్గా సురక్షితంగా ప్రజల్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతోంది. సో మన ముఖ్యమంత్రి గారు ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజల యొక్క మన మనోగతాన్ని అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకుంటూ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కడ ప్రజలు ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతున్నారనే దాని మీద ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా సమీక్షించుకోవడం జరుగుతోంది. సో ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక డ్రైవర్స్ ప్రవర్తన కానీ షెడ్యూల్స్ మెయింటైన్ చేయడం కానీ ప్రజల యొక్క పర్సెప్షన్ అంటే ఆర్టీసీలో సురక్షితంగా సేఫ్గా ట్రావెల్ చేయవచ్చు అనే నమ్మకం కానీ చాలా బాగా ఉంది. ఆల్మోస్ట్ 80% అబోవ్ పాజిటివ్ పర్సెప్షన్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ బస్ స్టాండ్స్లో ఉన్న సౌకర్యాలు అలాగే టాయిలెట్ నిర్వహణ వాటర్ సప్లై వీటి మీద కొంత మన పాజిటివ్ ఫీడ్బ్యాక్ తక్కువ ఉంది. సో దాన్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికి వాటర్ ఫెసిలిటీస్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ అక్కడ పాసింజర్స్ సంబంధించి వాళ్ళ సీటింగ్ అండ్ అదర్ ఫెసిలిటీసు సైనేజెస్ వీటి మీద ఫోకస్ చేస్తున్నాము. సో దీని మీద కూడా ఖర్చు పెట్టి ప్రజల్లో బెటర్ ఫీడ్బ్యాక్ వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన ఆర్టీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ బస్సెస్ మనం గ్రాడ్యువల్గా నెక్స్ట్ 5 ఇయర్స్లో చేంజ్ చేసి ప్రజలకి మరింత మెరుగైన సదుపాయాలు సౌకర్యం ఇవ్వాలి అనేది డెసిషన్ తీసుకోవడం అందరికీ తెలిసిందే. సో దాని మీద మనం యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. సో ఎలక్ట్రికల్ బస్సెస్తో పాటు మనకు పిఎం ఈ బస్ సేవలో ఒక 1050 బస్సులు మనకు వచ్చినాయి. అవి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మనం గ్రౌండ్ చేయడానికి ఏర్పాటు చేస్తూ మన అదర్ అది కాకుండా ఆ స్కీమ్ కాకోకుండా ఇంకొక 1450 బస్సులు కూడా ఎడిషనల్గా చేయాలనేది మనం టార్గెట్ పెట్టాం. అంటే ఈ సంవత్సరం మనం సుమారు ఒక 2500 బస్సెస్ వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానివ్వండి అలాగే సిఎన్జి వెహికల్స్ కానివ్వండి సో ఇవి ఎన్విరాన్మెంటల్గా బెటర్గా ఉండేటట్టు అలాగే ప్రజలకి సౌకర్యవంతమైన ఫెసిలిటీ ఇవ్వడానికి ఎయిర్ కండిషన్డ్ అట్మాస్ఫియర్లో ఈవీ బస్సెస్ అన్నీ కూడా ఎయిర్ కండిషనే తీసుకుంటున్నాము. సో ఇవి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక 1500 నుంచి 2000 బస్సులు మనం రీప్లేస్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. సో అలాగే ఈ మౌలిక సదుపాయాల ఇంప్రూవ్మెంట్ మీద ఈ కార్గో మనం ఏదైతే కార్గో బిజినెస్ చేస్తున్నామో దాని మీద విస్తృతంగా ప్రజల్లో అవగాహన కలగజేసి కార్గో బిజినెస్ ఇప్పుడు సుమారు 210 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి బిజినెస్ జరుగుతోంది. దాన్ని మనం ఫర్దర్గా ఇంప్రూవ్ చేసి ప్రజలకి ఎకనామిక్ రేట్లో వాళ్ళ వస్తువులు వాళ్ళ ప్రొడ్యూసు డిఫరెంట్ ప్లేసెస్కి చేరవేయడంలో ఎక్కువ మనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. దీంతోపాటు బస్ స్టేషన్స్లో మానిటైజేషన్ అంటే బేసిక్గా అక్కడ ఉన్న వేకెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా కొంత కమర్షియల్ బిల్డింగ్స్ కమర్షియల్ సదుపాయాలు కలగజేసి సంస్థకి రెవెన్యూ పెంచడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. సో డెఫినెట్లీ స్త్రీశక్తి కార్యక్రమం మనం ప్రభుత్వం స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతిరోజు 23 లక్షల నుంచి 25 లక్షల మంది మహిళలు ఉచితంగా ఈ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 65% ఇప్పుడు ఓవరాల్గా మనం చూస్తే కనుక సుమారు 65% నుంచి 67% వరకు మహిళలు ప్రయాణం చేస్తున్నారు. సో ఓవరాల్ ఆక్యుపెన్సీ ఓఆర్ కూడా మనం ఆక్యుపెన్సీ రేషియో సుమారు 90% వరకు పెరిగింది. సో న్యాచురల్గా ఇంకా కొన్ని బస్సులు యాడ్ చేయాలి, అలాగే
ఉన్న బస్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయాలి. దాని మీద సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. సిబ్బంది కొరత అధిగమించడానికి రిక్రూట్మెంట్ ఉంటుందా రెగ్యులర్ అంటే ఇప్పుడు ఏదైతే కొన్ని ఎడిషనల్ బస్సెస్ మనం తీసుకుంటున్నామో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవి వెట్ లీజ్ మోడల్ మీద తీసుకుంటున్నాము. అంటే బేసిక్గా మనం గ్రాస్ కాంట్రాక్ట్ మీద సో అంటే ఇది బస్తో పాటు మనం మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, మన ప్రైవేట్ ఆపరేటరే ఇచ్చేదట్టు. అంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్లో మనం తీసుకుంటున్నాం. సో న్యాచురల్గా ఇది గనక 1000 బస్సులు అలా తీసుకుంటే కనుక సుమారు 2200 వరకు మనకి సిబ్బంది కొరత ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. సో అందుకనే మనం ఉన్న సిబ్బందిని బాగా అంటే వాళ్ళని ఉపయోగిస్తూ షార్టేజ్ ఉన్నది మనం ఈ వెట్ లీజ్ మోడల్లో గనక చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొంతమంది డ్రైవర్స్ని ఎడిషనల్గా తీసుకోవడానికి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. బట్ అది మనం ఫర్దర్గా ఫాలో అప్ చేయాలి. ఎలక్ట్రిక్ బస్సెస్కి తీసుకురావడానికి ఛార్జింగ్ స్టేషన్స్ అనేది మేజర్ ఇష్యూ లాగా కనిపిస్తుంది. యా, అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సెస్ మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో దానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పార్ట్ ఆఫ్ దట్. అంటే ఆ పర్టికులర్ బస్సులు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టాం. కొన్ని బస్ స్టేషన్స్లో కొన్ని బస్ డిపోస్ మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు కొన్ని బస్ డిపోస్ ఇచ్చారు. అంటే బేసిక్గా ఇట్ ఇస్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కాబట్టి సిటీస్లో మనం పెడతాము. సో ఆ సిటీస్లో బస్సెస్ ఎక్కడ దాకా వెళతాయి అనేది చూసుకుని ఎక్కడ దానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని, అంటే పర్ డే ఎన్ని కిలోమీటర్లు ఛార్జింగ్ లేకుండా వెళ్ళగలదు, అంటే 250 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు అనుకుంటే కనుక సో దాని బేసిస్ మీదే మనం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఎప్పుడైతే మనం పెద్ద ఎత్తున మనం చేస్తామో ఆటోమేటిక్గా అన్ని బస్ స్టేషన్స్లో కూడా ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేస్తుంది. బస్ స్టేషన్స్లోనే కాకుండా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అంటే కొన్ని హోటల్స్లో కానీ కొన్ని ఏరియాస్లో పీపీపీ బేసిస్ మీద సో ప్రజల భాగస్వామ్యం అంటే బేసిక్గా పబ్లిక్ పార్ట్నర్షిప్తో మనం చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఏదైనా మనం బస్సెస్ ఎక్కడ మూవ్ అవుతాయి అనే దాని బేసిస్ మీదే మనం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేస్తున్నాం. హెవీ లోడ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, దాని కంపాటబిలిటీ ఎలా తీసుకోవాలి? యా, అది డిజైన్ అందుకనే ఇంజనీరింగ్ అదేం ప్రాబ్లం ఉండదు. బేసిక్గా మనం అందుకనే ఈ ప్రైమ్ మినిస్టర్స్ ఈ బస్ సేవలో 150 బస్సులు మనం తీసుకుంటున్నాము. సో దానికి సంబంధించిన బిహైండ్ ద మీటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం అసెస్ చేశాము. ఏ సబ్స్టేషన్ నుంచి తీసుకోవాలి, ఏ లెవెల్ ఆఫ్ వోల్టేజ్ మనం తీసుకోవాలి, అవన్నీ కూడా. సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఇస్తోంది. అంటే ఫస్ట్ పిఎం ఈ బస్ సేవలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% బిహైండ్ ది మీటరు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 60% సో ఇస్తోంది. సో అది కాకోకుండా మనం ఏదైతే సొంతగా మనం చేస్తున్నామో మొత్తం మనమే పెట్టుకోవాలి. సో దానికి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో బట్ ఇదంతా ఒక రోజులో అయ్యేది కాదు. అందుకని ఈ 1 ఇయర్లో మనం అట్లీస్ట్ 1000 ప్లస్ 1500 2500 కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే సో ఇట్ ఈస్ ఏ డిఫికల్ట్ థింగ్. బట్ టెక్నికల్గా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఉద్యోగుల సంక్షేమం కోసం ఎలాంటి ఆలోచన ప్రధానంగా వైద్యం నుంచి ప్రత్యేకించి పాత విధానం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరుతున్నారు. సో ఆ విధంగా ఆలోచిస్తాం. అంటే మనం ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండాలి అనే ఆలోచనతో ఇంతకుముందు ఏదైతే మైండ్ సెట్ ఉందో సో అది అట్లీస్ట్ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ, శాలరీ ఎట్టి పరిస్థితుల్లో మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటే మనకి రావడము. సో ఈ బెనిఫిట్స్ అన్నీ చూసుకుని ఎంప్లాయీస్ గవర్నమెంట్లో మాకు కావాలి అని అప్పుడు డిమాండ్ చేసేవారు. సో న్యాచురల్గా ఒకసారి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మాకు గవర్నమెంట్లో ఉన్న ఫెసిలిటీసు కావాలి, మాకు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఉన్న ఫెసిలిటీస్ కావాలి, రెండు కలిపి
మాకు ఏది బెస్ట్ ఉంటే అది మేము టేకప్ చేస్తాము అంటే అది కుదిరే పని కాదు. సో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఏ రకమైన ఫెసిలిటీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ 5 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో 5 లక్షల మందికి ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయో అదే ఫెసిలిటీస్ ఏమీ తగ్గకుండా ఏపీఎస్ఆర్టీసీ అంటే పీటీడీ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇప్పించే బాధ్యత మాది. సో ఏదైతే కొన్ని ఎడిషనల్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి సెలెక్టివ్గా, అంటే ఆ పర్టికులర్ ఇష్యూని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. 5 లక్షల మందికి పనిచేస్తున్న ఈహెచ్ఎస్లో కొన్ని ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా కొన్ని మార్పులు, కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా వేశారు. సో ఆ కమిటీ డెఫినెట్లీ ఏదైతే ఇంప్రూవ్మెంట్స్ చేయాలని సజెస్ట్ చేస్తుందో, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందో అది ఆటోమేటిక్గా పీటీడీ ఎంప్లాయీస్ కూడా అదే అవుతుంది. సో అందుకని డెఫినెట్లీ మనం ఏదైతే జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే లాస్ట్ టైం మెడికల్ ఇన్వాలిడేషన్ చెందిన ఎంప్లాయీస్కి ప్రాబ్లం వచ్చింది. సో అది మేము రిజాల్వ్ చేశాము. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేని ఫెసిలిటీ కూడా క్రియేట్ చేస్తూ 600 మంది పైన 682 మందికి మనం ఒక సిస్టమ్ ఒకటి పెట్టి గవర్నమెంట్లో లేని ఫెసిలిటీ కూడా మనం క్రియేట్ చేసి ఇచ్చాము. సో దాంతోపాటే ప్రమోషన్స్లో కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. సో అవి 1 by 1 సార్ట్అవుట్ చేస్తున్నాము. సో ఇంకా కొన్ని డివిజను, జోనల్ సీనియారిటీ, ఈ ఇష్యూస్ అన్నీ కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ వెళుతున్నాము. డెఫినెట్లీ ఎంప్లాయీస్ అందరికి కూడా తెలుసు, ఇదివరకు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నప్పుడు ఇంక్లూడింగ్ వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీకి తీసుకున్న డబ్బులు కూడా తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, అన్ని సిస్టమ్స్ ప్రాపర్గా నడుస్తున్నాయి. బట్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఫెసిలిటీస్ మాకు కావాలి అనుకున్నప్పుడు కొంత నిరుత్సాహంగా ఉంటుంది. సో అది మనం ఏమీ చేయలేము. సో గవర్నమెంట్ ఎంప్లాయీగా అన్ని రకాల ఫెసిలిటీస్ డెఫినెట్లీ పీటీడీ ఎంప్లాయీస్కి ఉంటాయి. అదే ఇప్పుడు సుమారు 3,000 కోట్ల రూపాయలు, అంటే హయ్యెస్ట్ ఇన్కమ్ మనం ఎక్స్పెండిచర్ చూస్తే కనుక ఈ సంవత్సరం గవర్నమెంట్ 3,000 కోట్ల రూపాయలతో వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 10,700 కిలోమీటర్లు రోడ్ స్ట్రెచెస్ని మనం ఇంప్రూవ్ చేస్తున్నాము. ఇప్పుడు అన్ని టెండర్స్ కంప్లీట్ అయినాయి, వర్క్స్ జరుగుతున్నాయి. సో డెఫినెట్లీ మనం ఒక 1,000 కోట్ల వరకు మార్చ్కి కంప్లీట్ చేద్దామనే ప్లానింగ్లో చేస్తున్నాము. అలాగే ఇంకొక 1,500 కోట్లు జూన్కి, నెక్స్ట్ ఇంకొక 500 కోట్లు, అంటే ఆల్మోస్ట్ జూలై నాటికి ఈ 3,000 కోట్ల రూపాయల వర్క్స్ కూడా గ్రౌండ్ చేసి కంప్లీట్ చేసి అట్లీస్ట్ ఎగ్జిస్టింగ్ సర్ఫేస్ని పాట్ హోల్ ఫ్రీగాను అలాగే బెటర్ సర్ఫేస్ మెయింటైన్ చేయడానికి ఏర్పాటు చేశాము. సో డెఫినెట్లీ ఇంకా అంటే ఇది కంటిన్యూస్ ఎక్సర్సైజు. దీంతోపాటు బాగా ట్రాఫిక్ ఉన్న కారిడార్స్ని పీపీపీ పద్ధతిలో కూడా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో అవి కూడా చేస్తాము. సో అండ్ అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరులో బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉండి రిపీటెడ్గా డ్యామేజ్ అవుతున్న రోడ్లు ఇంప్రూవ్మెంట్కి సెపరేట్గా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో అది టేకప్ చేస్తాము. సో ఇది కంటిన్యూస్, ఇది ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాలు మనం మెయింటెనెన్స్ మీద బాగా తక్కువ ఖర్చు పెట్టడం వలన వచ్చిన క్యుములేటివ్ ప్రాబ్లం ఇది. సో డెఫినెట్లీ విల్ టేకప్. ఏజెన్సీ ఏరియాస్ నుంచి కూడా చాలా బస్సులు మూవ్ అవుతున్నారు. సో మ్యాక్సిమం బస్సు డ్యామేజెస్ ఎక్కువ అయ్యే ఏరియాస్ అటువైపు ఎక్కువ ఈ రోడ్స్కి సంబంధించి మాట్లాడుతున్నాను. సో అది అటువైపు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అటువైపు? అంటే రోడ్ ఇంప్రూవ్మెంట్స్ అంటారా? ఇంప్రూవ్మెంట్స్ హిల్ సైడ్ కానీ హిల్ సైడ్ తర్వాత ఏజెన్సీ సైడ్ లోపలికి వెళ్తే అవన్నీ ఒకసారి అటువైపు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని దాదాపు నాకున్న సమాచారమే అటు 7-8 years నుంచి కూడా రోడ్స్ని పట్టించుకునే ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇది ఒక డిపార్ట్మెంట్ సంబంధించింది కాదు.
సో R&B డిపార్ట్మెంట్ రోడ్స్ ఉన్నాయి, పంచాయతీరాజ్ రోడ్స్ ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసే రోడ్స్ ఉన్నాయి. సో న్యాచురల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినంత వరకు R&B రోడ్ స్ట్రెచెస్ మనం ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేది. సో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కూడా శాస్కీ కింద ఒక స్పెషల్గా 2,300 కోట్ల రూపాయలు నిధులతో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ శాంక్షన్స్ ఇచ్చారు. సో అవి కూడా ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నాయి. దాంతోపాటు వాళ్ళ అదర్ ప్రోగ్రామ్స్లో కూడా NREGAలో కానీ మిగతా ప్రోగ్రామ్స్లో కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో అంటే అన్నీ ఒకేసారి బెస్ట్ క్వాలిటీ వచ్చేస్తుందని మనం చెప్పలేము, కానీ బట్ అట్లీస్ట్ లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఏదైతే నెగ్లెక్ట్ అయినాయో అది ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం ఏదైతే ఒక డ్రైవ్ పెట్టి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామో డెఫినెట్లీ ఆ ఇంప్రూవ్మెంట్ ఒక నెక్స్ట్ 4 to 5 మంత్స్లో ఇంపాక్ట్ తెలుస్తుంది. డెఫినెట్లీ ఇంకా ప్లాన్డ్గా చేయడానికే ప్లాన్ చేస్తున్నాం.